ఈజ్ ఆర్కే. ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే కీబోర్డ్ షార్ట్కట్ కీస్ అంటే కంట్రోల్ అనే కీబోర్డ్ యూస్ చేసి మనం కీబోర్డ్ షార్ట్కట్ కీస్ని నేర్చుకుంటున్నాం. సో ఈ కీబోర్డ్ షార్ట్కట్ కీస్ రావడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంట్రా అంటే మన యొక్క టైం అనేది తగ్గుతుంది, టైం స్పీడ్ అనేది తగ్గుతుంది. సో మనం ఎప్పుడైనా సరే వర్క్ చేసేటప్పుడు కీబోర్డ్ ఒకటే వాడి కీబోర్డ్ షార్ట్కట్ కీస్ చేయడం వల్ల మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. సో ఆ కీస్ ఏంటో చూద్దాం. ఫ్రమ్ ఏ టు జెడ్ కంట్రోల్ కీస్ అనేవి మీకు ఇవాళ నేర్పడం జరుగుతుంది. సో అందరూ చూడండి, ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ కీ వచ్చేసరికి ఏంట్రా అంటే కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ అనేసరికి ఏంట్రా అంటే సెలెక్ట్ ఆల్. ఇక్కడ నేను ప్రతి కీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా వింటే చాలు. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వర్తబుల్ ఇది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కీ వచ్చేసరికి ఏంట్రా అంటే కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి కీస్ ట్రై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కీబోర్డ్ దగ్గర చేయబెట్టి ప్రతి కీని ఒకసారి ట్రై చేయండి సరదాగా. సో ఇక్కడ కంట్రోల్ ఏ ఉంది కాబట్టి కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసా. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ అవ్వాలంటే పేజ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది అనమాట కంట్రోల్ ఏ అనేసరికి. సో ఇది ఫస్ట్ కీ. నెక్స్ట్ మనం మళ్ళీ పక్కన ఎక్కడ క్లిక్ చేసేసరికి ఈ ఆ, పూర్తి సెలెక్షన్ అయితే పోతుంది. నెక్స్ట్ కంట్రోల్ బి అంటే ఏంటంటే బోల్డ్ అనమాట. బోల్డ్ అనేసరికి ఏంటంటే మళ్ళీ చూడండి, ఎక్కడో ఒక సమ్ కొన్ని లెటర్స్ ఏవో నేను ట్యాగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ బి కొట్టా. కంట్రోల్ బి కొట్టంగానే ఏంటంటే బోల్డ్లో మారిపోయింది. బోల్డ్ అంటే ఇక్కడ బి ఏదైతే ఉందో బోల్డ్, బోల్డ్ అనేసరికి ఏంటంటే డార్క్గా మారిపోతుంది అనమాట. సో ఈజీగా మనం వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది షార్ట్ కట్ కీ ఇది ఒకటి. నెక్స్ట్ మూడవది వచ్చేసరికి కంట్రోల్ సి. అంటే ఇది అందరికీ తెలిసిందే. కంట్రోల్ సి అనగా కంట్రోల్ ఎక్స్ అనగా కంట్రోల్ వి అనగా. కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అండ్ కంట్రోల్ వి అంటే పేస్ట్. సో ఈ మూడు కేసు చాలా వరకు అందరికీ యూస్ఫుల్ అండ్ వర్తబుల్. కంట్రోల్ సి అంటే మీకు అందరికీ తెలుసు, ఒక చోట ఉన్న దీన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట కాపీ చేయడం. డేటా అవనివ్వండి, ఫైల్ అవనివ్వండి, ఫోల్డర్ అవనివ్వండి, ఇన్ఫర్మేషన్ అవనివ్వండి, డేటా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, కంట్రోల్ సి అనేది దానికి యూజ్ అవుతుంది. అలాగే కంట్రోల్ డి చూడండి. చూడండి, కాపీ అనేసరికి కంట్రోల్ సి కదా, నేను కంట్రోల్ సి కొట్టా అంటే సెలెక్ట్ అయింది. ఇది కంట్రోల్ సి అంటే కంట్రోల్ సి సెలెక్ట్ అవుతుంది. నేను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కొట్టా అంటే కాపీ అయ్యింది. అంటే రెడీగా ఉంది క్లిప్ బోర్డ్లో అనమాట. సో నేను తీసుకెళ్ళి ఎక్కడైనా పే చేయాలి అంటే కంట్రోల్ వి అనే కీబోర్డ్ ఉంది కదా, ఇది చూడండి కంట్రోల్ వి. సో నేను కంట్రోల్ వి చేయగానే ఏమవుతుందంటే పేస్ట్ అవుతుంది అనమాట. కావాలంటే చూడండి, నేను ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ వి కొట్టా. సో కాపీ అనేది పేస్ట్ అయింది. అంటే ఇక్కడ కాపీ అనేది సెలెక్ట్ చేశాను, కంట్రోల్ సి కొట్టాను, సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అనేది కొట్టా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయడం జరిగింది. సో ఇది కీవర్డ్. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఏంటంటే ఐదవది, నాలుగవది కంట్రోల్ డి. కంట్రోల్ డి అంటే ఏంటంటే ఫాంట్ అనమాట. సో ఒకసారి కంట్రోల్ డి కొట్టి చూద్దాం. ఫాంట్ అంటే మనం ఇక్కడ ఏదైనా సరే దాని యొక్క సైజ్ కానివ్వండి, రెగ్యులర్ ఇటాలిక్ బోల్డ్ అవనివ్వండి, ఫాంట్ మనం మార్చుకుందాం అనుకుంటే కంట్రోల్ డి అనేది సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ డి అనేది క్లిక్ చేయగానే ఏంటంటే ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. దీంతో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ చూడండి, నేను ఇక్కడ కంట్రోల్ టీనే ఈని సెలెక్ట్ చేసా, కంట్రోల్ డి అని ఆప్షన్ కొట్టా, ఫాంట్ వచ్చింది. సో నేను ఇక్కడ ఫాంట్ కావాలని ఏదో ఒకటి మార్చుకుంటున్నా. సో ఇక్కడ ఏదో ఇచ్చా, కొట్టంగానే ఓకే కొట్టా, మారిపోయింది. సో ఇది కంట్రోల్ డి ఫాంట్ అంటే. అండ్ ఐదవది వచ్చేసరికి ఏంటంటే సెంట్రల్ అలైన్మెంట్ అంటే కంట్రోల్ ఈ. కంట్రోల్ ఈ క్లిక్ చేయగానే సెంట్రల్ అలైన్మెంట్ అనేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, అన్నీ క్లిక్ చేసా. ఇవన్నీ ఆల్రెడీ సెంటర్లో ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే ఇవి సెంటర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి. అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. సో కంట్రోల్ ఈ అనేది కొట్టంగానే ఏంటంటే సెంట్రల్ అలైన్మెంట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి కంట్రోల్ ఈ కొట్టంగానే. నేను కంట్రోల్ ఈ కొట్టా, సెంట్రల్ అలైన్మెంట్కి వచ్చింది. సో ఇది. నెక్స్ట్ ఆరవది వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్. ఫర్ సపోజ్ ఈ ఈ డాక్యుమెంట్లో మనం ఏదైనా సరే కీబోర్డ్లో లేదంటే వర్డ్లో మనం సెర్చ్ చేయాలనుకున్నాం అనుకోండి, కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ వచ్చింది, నేను ఇక్కడ ఫైండ్ అని టైప్ చేసా. ఫైండ్ అని టైప్ చేసి ఇలాగా ఫైండ్ టైప్ చేయగానే 2 రిజల్ట్స్ చూపించింది. ఇక్కడ ఫైండ్ ఒకటి, ఫైండ్ అండ్ రీప్లేస్ ఒకటి, అంటే 2 చోట్ల ఫైండ్ అని చెప్పేసి అదే ఫైండ్ చూపిస్తుంది. కంట్రోల్ ఎఫ్ కొడితే ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట, కంట్రోల్ ఎఫ్. సో ఇట్లాగా ఇందులో మనం కావాల్సిన కీబోర్డ్ ఏదైతే ఉందో మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుంటే మీకు క్లియర్గా వస్తుంది అనమాట. సో నేను గో అని టైప్ చేసా. గో ఏమైనా ఉందో చూద్దాం. గో టు పేజ్ నెంబర్ అంటే ఇక్కడ 2 ఉన్నాయంట. ఒకటి వచ్చేసరికి గో టు
పేజ్ నెంబర్, అలాగే గూగుల్ క్రోమ్, ఇక్కడ గో, ఇక్కడ 2 గోలు ఉన్నాయి కాబట్టి 2 గోలు ఫైండ్ చేసింది. సో ఫైండ్ అంటే ఆప్షన్ అది. నెక్స్ట్ కంట్రోల్ జీ అనేసరికి ఏంటంటే గో టు పేజ్ నెంబర్. మనకి పేజ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పేజ్ నెంబర్ వచ్చేసరికి మనకి క్లియర్గా పేజ్ నెంబర్ ఇప్పుడు చూడండి. ఫర్ సపోజ్ నేను కంట్రోల్ జీ కొట్టాలి. కంట్రోల్ జీ వచ్చేసరికి గో టు పేజ్ నెంబర్. ఇక్కడ గో టు పేజ్ నెంబర్ అనేసరికి ఏంటంటే కంట్రోల్ జీ అని కొట్టంగానే ఇక్కడ గో టు అని వచ్చింది. నేను పేజ్ నెంబర్ 2 సెలెక్ట్ చేసా, గో టు కొట్టా. సో 2లోకి వచ్చింది కర్సర్, అంటే 2లోకి వచ్చింది కర్సర్. లేదు 1లోకి కొట్టాలనుకున్నాను, 1లో కొట్టా. సో 1లోకి వచ్చింది కర్సర్. అర్థమైంది కదమ్మా. సో ఇది గో టు అనే ఆప్షన్ కంట్రోల్ జీ. అండ్ కంట్రోల్ హెచ్ ఫైండ్ అండ్ రీప్లేస్ అనమాట. ఫైండ్ అండ్ రీప్లేస్ అనేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఫైండ్ అండ్ రీప్లేస్ అనేసరికి మళ్ళీ అగైన్ మనం కంట్రోల్ హెచ్ కొట్టంగానే ఇట్లా వచ్చింది ఫైండ్ వాట్ రీప్లేస్ విత్. నేను గో అనే లెటర్ని, గో అనే వాటిని నేను ఫైండ్ చేసా. ఫైండ్ నెక్స్ట్ కొట్టంగానే గో అనే లెటర్స్ సెలెక్ట్ అయ్యాయి. సో నేను రీప్లేస్ విత్ కొడుతున్నాను, వివో అని కొట్టా, రీప్లేస్ ఆల్. సో ఒక రీప్లేస్మెంట్ జరిగింది, 2 రీప్లేస్మెంట్ జరిగాయి. సో చూద్దాం గో అనే ఆప్షన్ దగ్గర వివో వచ్చిందో రాలేదు. చూడండి ఇక్కడ గూగుల్ క్రోమ్ దగ్గర గో కాస్త వివో అయిపోయింది. అలాగే కంట్రోల్ జీ కాస్త గో టు పేజ్ నెంబర్ కదా, వివో టు పేజ్ నెంబర్ అని వచ్చింది చూసారా. సో ఇది కంట్రోల్ హెచ్ యొక్క ఇంపార్టెన్స్. కంట్రోల్ హెచ్ అంటే ఏంటంటే ఫైండ్ అండ్ రీప్లేస్. మనం కంట్రోల్ హెచ్ క్లిక్ చేయగానే ఫైండ్ వస్తుంది, రీప్లేస్ వస్తుంది. మనం ఒకేసారి ఒక డాక్యుమెంట్లో రకరకాల నేమ్లు ఉన్నాయి. సో అన్నీ మనం సెలెక్ట్ చేసుకోలేము కాబట్టి, ఒక్కొక్కసారి ప్రతిదీ మార్చలేము కాబట్టి ఈ ఆప్షన్ అనేది యూస్ చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. అలానే కంట్రోల్ ఐ ఇటాలిక్. ఇటాలిక్ అంటే ఏంటి? సో నేను ఇటాలిక్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఐ కొట్టంగానే చూసారా కొంచెం స్లాంట్గా వచ్చింది కదా, అదే కంట్రోల్ ఇటాలిక్ అంటే. సో ఇటాలిక్లో మారిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కంట్రోల్ జే అంటే జస్టిఫై అనేసరికి ఏంటంటే మొత్తం ఒక పారా మెయిన్ సెంటర్కి వచ్చి ఉండిపోతుంది అనమాట. సెంటర్కి అంటే అలైన్మెంట్ అనమాట, కరెక్ట్ ఒక పారాగ్రాఫ్లో వస్తుంది జస్టిఫై అనేసరికి. సో చూద్దాం, ఇలా సైడ్గా ఉంది కదా, దీన్ని కంట్రోల్ జే కొడుతున్నాను. జే కొట్టంగానే కంట్రోల్ జే కొట్టంగానే ఏమవుతుందో చూద్దాం. సో కంట్రోల్ జే కొట్టంగానే ఇలా సెంటర్కి వచ్చింది. అలానే కంట్రోల్ కే ఇన్సర్ట్ హైపర్ లింక్. నేను ఫర్ సపోజ్ ఇక్కడే నేను గూగుల్ క్రోమ్ అనేది క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంట్రోల్ కే కొట్టంగానే ఇట్లా వచ్చింది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్రియేట్ ఈమెయిల్ అడ్రస్ అని టైప్ చేయాలి. సో సమ్ www.google.com అని కొట్టి ఓకే కొట్టంగానే చూసారా ఇక్కడ ఇన్సర్ట్ హైపర్ లింక్ ఇన్సర్ట్ అయింది. సో ఇది కంట్రోల్ కే అంటే. కంట్రోల్ కే క్లిక్ చేయగానే మనకు వచ్చేది ఇదే హైపర్ లింక్. మనం ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో అది ఇక్కడ క్లిక్ చేసి కొట్టాలి. అలా అయితే హైపర్ లింక్ అంటే ఒక వెబ్ పేజ్ ఎలాగైతే మనం క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ నుంచి గూగుల్ క్రోమ్ ద్వారా మనం దీంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. అలానే నెక్స్ట్ అలైన్ కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్ అనమాట. అంటే ఫర్ సపోజ్ నేను అలైన్ లెఫ్ట్ ని సెలెక్ట్ చేసుకున్నా, కంట్రోల్ ఎల్ కొడితే సైడ్కి వస్తుంది. అలాగే కంట్రోల్ ఈ కొడితే సెంటర్కి వస్తుంది, అంటే సెంట్రల్ అలైన్మెంట్ అనమాట. కంట్రోల్ ఆర్ కొడితే రైట్ అలైన్మెంట్ అనమాట. అంటే ఇది కంట్రోల్ ఆర్, కంట్రోల్ ఎల్. కంట్రోల్ ఆర్ అనేసరికి ఏంట్రా అంటే కంట్రోల్ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ ఎల్ అనేసరికి ఏంట్రా అంటే లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ఈ వచ్చేసరికి ఏంటంటే సెంట్రల్ అలైన్మెంట్. సో చూసారా ఫ్రెండ్స్ అందరూ కంట్రోల్ ఎల్ కొడుతున్నా లెఫ్ట్కి వచ్చింది, కంట్రోల్ ఈ కొట్టా సెంటర్కి వచ్చింది, కంట్రోల్ ఆర్ కొట్టా రైట్కి వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ షార్ట్ కట్ కీస్ని యూస్ చేసి ఈజీగా మన యొక్క వర్క్ని తొందరగా చేసుకోవచ్చు అనమాట. అలాగే కంట్రోల్ అనేసరికి ఒక వర్డ్ని మనం ట్యాబ్ యూస్ చేయకుండా ఇలా కీబోర్డ్ యూస్ చేసేయచ్చు అనమాట. కంట్రోల్ ఎం కొడుతున్నా అంటే ఒక ట్యాబ్ పొజిషన్ ఎలాగైతే ఉందో ఆ ట్యాబ్ పొజిషన్ మూవ్ ఆన్ అవుతుంది అనమాట. చూసారా సింగిల్ ట్యాబ్ మూవ్ అవుతుంది, ఇంకా చూసారా సింగిల్ ట్యాబ్ మూవ్ అవుతుంది. సో ఇది కంట్రోల్ ఎం అంటే. నెక్స్ట్ అలానే కంట్రోల్ ఎన్ అనేసరికి ఏంటంటే న్యూ డాక్యుమెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ వర్డ్ ఓపెన్ చేసి ఉన్నాం, ఇందులోని మనకి కొత్త డాక్యుమెంట్ కావాలి, ఫ్రెష్ డాక్యుమెంట్ కావాలనుకుంటే, న్యూ డాక్యుమెంట్ కావాలనుకుంటే మనం ఇక్కడ షార్ట్ కట్ కి యూజ్ చేయొచ్చు. కంట్రోల్ ఎన్ కొట్టంగానే ఓపెన్ అయిపోయింది చూసారా న్యూ డాక్యుమెంట్. సో ఇది కంట్రోల్ ఎన్ అంటే. నెక్స్ట్ కంట్రోల్ ఓ అనేసరికి ఏంటంటే ఓపెన్ డాక్యుమెంట్ అనమాట. సో ఆల్రెడీ మనకి ఎక్కడో ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకని కంట్రోల్ ఓ
కంట్రోల్ ఓ కొట్టంగానే నేను ఏంట్రా అంటే ఇక్కడ నాకు ఏదో కనిపిస్తుంది. ఏదో ఫైల్స్ ఉన్నాయి. ఇక చూసారా ఇక్కడ మనకి కంట్రోల్ ఓ కొట్టేసరికి మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో మనకు నచ్చిన ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అలానే కంట్రోల్ పి అనేసరికి ఏంటంటే ప్రింట్. సో ఇది ప్రింట్కి వెళ్తుంది చూసారా ప్రింట్ ఒక A4 షీట్లో ఎంత అయితే ప్రింట్ అవ్వాలో ఏంటి అనేది క్లియర్గా ఇందులో ప్రతిదీ మెన్షన్ చేసి చూపించడం జరుగుతుంది. అలానే కంట్రోల్ పి అంటే ప్రింట్ డాక్యుమెంట్ని ప్రింట్ చేయడానికి మొత్తం ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా ప్రింట్ చేయడానికి A4 షీట్ పైన కంట్రోల్ పి క్లిక్ చేయాలి. ఆల్రెడీ చెప్పానండి లెఫ్ట్ అలైన్మెంట్కి కంట్రోల్ ఎల్ వాడచ్చు, కంట్రోల్ క్యూ కూడా వాడచ్చు. లెఫ్ట్ అలైన్మెంట్కి కంట్రోల్ ఆర్ వచ్చేసరికి రైట్ అలైన్మెంట్. మీకు ఆల్రెడీ చెప్పున్నాను రైట్ అలైన్మెంట్ అంటే ఏంటి, లెఫ్ట్ అలైన్మెంట్ అంటే ఏంటంటే. కంట్రోల్ ఎస్ వచ్చేసరికి ఏంటంటే సేవ్ యాజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తున్నాను నేను. కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తున్నా. కంట్రోల్ ఎస్ క్లిక్ చేసా. కంట్రోల్ ఎస్ క్లిక్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం చాలా వర్క్ చేసాం. ఎక్కడో దగ్గర ఈ ఫైల్ ఆల్రెడీ సేవ్ అయ్యింది కదా. సో ఇందులో డేటా అంతా పోకుండా ఉండడం గురించి ఎప్పటికప్పుడు కంట్రోల్ సేవ్ కొట్టాలి. లేదంటే పవర్ పోగానే ఒకసారి పోతుంది అనమాట. అలాగే కంట్రోల్ టీ అనేసరికి ఏంటంటే న్యూ ట్యాబ్ ఇన్ గూగుల్ క్రోమ్ అనమాట. సో ఫర్ సపోజ్ గూగుల్ క్రోమ్ పేజ్ ఓపెన్ చేసా, నాకు కొత్త ట్యాబ్ కావాలనుకుంటున్నా. సో నేను ఏం చేద్దాం అనుకున్నాను, కంట్రోల్ టీ క్లిక్ చేసా, కొత్త ట్యాబ్ వచ్చింది. కంట్రోల్ టీ క్లిక్ చేసా, కొత్త ట్యాబ్ వచ్చింది. కంట్రోల్ టీ క్లిక్ చేసా, కొత్త ట్యాబ్ వచ్చింది. చూసారా కంట్రోల్ టీ అంటే గూగుల్ క్రోమ్లోని మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కంట్రోల్ టీ అనేది ఎక్కువగా వాడచ్చు. అలానే అండర్లైన్, ఫర్ సపోజ్ నేను ఈ వర్డ్ ఏదైతే ఉందో అండర్లైన్ వర్డ్ని డైరెక్ట్గా కీబోర్డ్తోనే షార్ట్ కట్ యూస్ చేసి అంటే కంట్రోల్ యూ అనే షార్ట్ కట్ యూస్ చేసి నేను దీన్ని అండర్లైన్ చేద్దాం అనుకుంటాను. చూడండి కావాలి అంటే కంట్రోల్ యూ కొట్టా అండర్లైన్ అయింది. మళ్ళీ కంట్రోల్ యూ కొడితే పోతుంది అనమాట. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు పేస్ట్ కంట్రోల్ వి షార్ట్ కట్ ఆల్రెడీ అందరికీ తెలుసు. సేవ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అంటే ఫర్ సపోజ్ ఈ డాక్యుమెంట్ని నేను వేరే చేయట సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో సేవ్ మళ్ళీ ఇది కూడా సేవ్ అవ్వడాలి. సేవ్ అవ్వడానికి కంట్రోల్ ఎస్ లాంటిది ఇది కూడా. అలాగే నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ కట్ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డబ్ల్యూ అవనివ్వండి, కంట్రోల్ సి అవనివ్వండి, కంట్రోల్ డబ్ల్యూ అవనివ్వండి, కంట్రోల్ ఎస్ అవనివ్వండి డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి. కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అందరికీ తెలుసు, చెప్పినా చెప్పకపోయినా మీకు అర్థమవుతుంది. సి నెక్స్ట్ కంట్రోల్ వై, కంట్రోల్ జెడ్. కంట్రోల్ వై అంటే ఆల్రెడీ చేసిన పని ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చేస్తుంది. అంటే ఆల్రెడీ మనం ఏదో టైప్ చేసాం, మళ్ళీ రావాలి అనుకుంటే ఇట్లాగా వస్తుంది. కంట్రోల్ వై అంటే రీడూ అనమాట. అలాగే కంట్రోల్ జెడ్ కొట్ట అంటే అండు అనమాట. కంట్రోల్ వై అనేసరికి ఏంట్రా అంటే రీడూ. అంటే ఆల్రెడీ మనం ఫర్ సపోజ్ ఏదో చేసాం, ఇది సెలెక్ట్ చేశాను, కంట్రోల్ వై కొట్టా, కంట్రోల్ వై కొట్టా, కంట్రోల్ వై కొట్టా అంటే రీ రీడూ అవుతుంది. అంటే అలా కంటిన్యూస్గా అవుతుంది. నేను ఇప్పుడు ఏంట్రా అంటే దాన్ని కంట్రోల్ జెడ్ కొట్టి కంట్రోల్ జెడ్ కొట్టి కొట్టగానే చేసిందంతా పోయిందనమాట. అంటే కంట్రోల్ వై అనేసరికి జరిగింది, కంట్రోల్ జెడ్ అంటే జరిగిందాన్ని తీసేయడానికి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంట్రోల్ కీస్ ఎలాగా మనం హ్యాండిల్ చేయాలి, మన కీబోర్డ్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అన్నది ప్రతిదీ నేను మీకు ఇందులో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.